నమస్తే, నేను డాక్టర్ సుకుమార్, సత్వ నేచర్ క్యూర్ యోగా ఆయుర్వేద రిట్రీట్ చెన్నూరు నుంచి నేను మాట్లాడుతున్నాను. సో మాతో పాటు గత 15 రోజుల నుంచి కూడా మంచిర్యాల నుంచి తాటిపల్లి శంకరయ్య గారు, అదేవిధంగా వారి శ్రీమతి గారు భాగ్యలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఆరోగ్యపరంగా ఏ విధంగా లాభాలు పొందారని వాళ్ళని మనము అడిగి కనుక్కుందాం. మాది మంచిర్యాల గ్రామం. మాకు ఈ విషయము మా కొడుకు ద్వారా కోడల ద్వారా తెలిసింది. ఊళ్ళే తెలిసిన తర్వాత మేము అక్కడ మేడం దగ్గరికి పోయాం, విషయం తెలుసుకొని ఇక్కడికి సార్కు ఫోన్ చేసినాము, వివరం అడిగినాము. అడిగి మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాము. 14 రోజులు అయింది. 8 కిలోల వదం దిగినాం. బరువు ఎక్కువ ఉండడం వలన ఇక్కడ ఆరోగ్య కేంద్రం అయింది అంటే వచ్చినాము. తర్వాత షుగర్, బీపీ 2 ఉన్నాయి మాకు, అవి కూడా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మా ఆయనే మంచిగా లేకుండే, నడిస్తే దమ్మొచ్చింది, చేత కాలేదు, నడవలేకపోయిండు. ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చినాక 2-3 రోజుల దమ్ము తక్కువ అయింది. ఇంకా 5-6 రోజుల వరకు 5 కిలోలు దిగిండు బరువు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. ఇప్పుడు మంచిగా ఉన్నాడు. ఇప్పుడు షుగర్ కమ్మైంది, బీపీ కమ్మైంది. శరీరం గురించి రోజు మసాజ్ చేస్తాను. తర్వాత మోకాళ్ళకు కరెంటు పెట్టి కాపుతాను. మట్టి ఇసుకంగా పెడుతుండ్రు, పొత్త మీద ఐసు చేస్తుండ్రు, ఏదైనా యోగా చేస్తుండ్రు. అన్ని పొట్ట గురించి తక్కువ కావాలని సాయంత్రం చెప్తుండ్రు, సాయంత్రం చెప్తాను. ఆల్రెడీ శంకరయ్య గారు మళ్ళీ వాళ్ళ శ్రీమతి గారు ఏం చెప్పారో విన్నారు. శంకరయ్య గారు 15 రోజుల క్రితం మా సెంటర్కి రావాలని ఫోన్ చేశారు మంచిర్యాల నుంచి. మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, దాన్ని బట్టి మీకు ఏం చికిత్సలు ఇస్తాము, ఎన్ని రోజులు మీరు ఇక్కడ ఉండాలి అని కూడా చెప్తాను అని చెప్పాను. మంచిర్యాల నుంచి ఇక్కడికి చెన్నూరుకి కన్సల్టేషన్కి రావడం ఇబ్బంది కాబట్టి మా మంచిర్యాలలోనే మైత్రి యోగా నేచర్ క్యూర్ సెంటర్ ఏముందో అక్కడ మేడంని వెళ్ళి కనుమన్నాను. సో ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళి కలిశారు. కలిసిన తర్వాత దాదాపు ఒక 4-5 రోజులు పట్టింది వీళ్ళకి. వస్తాము, ఈరోజు వస్తాము, రేపు వస్తాము అని ఏదో భయంతో వచ్చే ముందునే వీళ్ళు దాదాపు నాకు ఇప్పటి వరకు ఇన్ని క్వశ్చన్లు ఎవరు అడగలేదు. సో అన్ని క్వశ్చన్స్ అడిగారు. అక్కడ సెక్యూరిటీ ఎట్లుంటుంది సార్, ఫుడ్ మీరే చేస్తారా, చికిత్సలు చేసేవాళ్ళు ఉంటారా, అక్కడ వాతావరణం ఎట్లుంటుంది, మేము ఒక్కరే ఉంటే ఇబ్బంది అవుతుంది కదా, ఎవరైనా ఉన్నారా, సో ఇట్లాంటివన్నీ అడిగారు అనమాట. సో దాని తర్వాత నేను మీరు వచ్చి చూసుకొని వెళ్ళండి, దాని తర్వాతనే మీరు రావచ్చు అని చెప్పాను. అయినప్పటికీ మేడంని కలిసిన తర్వాత సార్ మేము వచ్చి ఒక 4-5 రోజులు చూస్తాం, మాకు మంచిగా ఉంటే మేము ఉంటాము అన్నారు. ఓకే మీరు రండి, వచ్చి చూసిన తర్వాత మీకు మంచిగా అనిపిస్తుంది అని చెప్పాను. సో అప్పుడు 15 రోజుల క్రితము వాళ్ళిద్దరూ మన సెంటర్కి వచ్చారు. 121 కిలో ఉండే. శంకరయ్య గారు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండే, బ్లడ్ ప్రెషర్ ట్యాబ్లెట్లు తీసుకునేవాళ్ళు. వీళ్ళకి షుగర్ కూడా ఉంది. షుగర్కి పొద్దున్న ఒక పూట, సాయంత్రం ఒక పూట ట్యాబ్లెట్లు తీసుకునేవాళ్ళు. సో ఇక్కడికి వచ్చి 5 రోజుల్లోనే మళ్ళీ ఏమి ఫుడ్ మేము రసాహారంలో కానీ ఫ్రూట్ డయట్లో కానీ పెట్టలేదు. నార్మల్గా ఇచ్చే ఫుడ్డే 2 పూటలు, పొద్దున్న ఒక పూట, సాయంత్రం ఒక పూట జ్యూసెస్ ఇవన్నీ ఇచ్చాము. సో వచ్చిన 5 రోజుల్లోనే దాదాపు 4-5 కిలోలు శంకరయ్య గారు తగ్గారు. దాని తర్వాత 2-3 రోజుల్లోనే కొంచెము బీపీ చెక్ చేస్తుంటే బీపీ బాగా తక్కువైపోయింది శంకరయ్య గారిది. సో మేమేం చెప్పాము అంటే బీపీ తగ్గింది అని. సో వాళ్ళ ట్యాబ్లెట్లు ఏముందో ట్యాబ్లెట్లు బంద్ చేయమందాం, ఎందుకంటే ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ పెరిగింది, ఉప్పు తక్కువ ఆహారం తీసుకుంటారు, యోగా చేసుకుంటారు. సో ఆటోమేటికలీ దీనివల్ల ఏమవుతుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. సో బ్లడ్ ప్రెషర్ ట్యాబ్లెట్లు మేము చెప్పే వరకు ఆపేయమన్నాము. ఇప్పటి వరకు కూడా గత 15 రోజుల నుంచి కూడా వాళ్ళు ట్యాబ్లెట్లు తీసుకోవట్లేదు. సో బ్లడ్ ప్రెషరు నార్మల్గానే ఉంటుంది. యాక్చువల్లీ విలేజ్కి దాదాపు ఒక 140-90 ఉండాలి. అయినప్పటికీ శంకరయ్య గారికి 120-80 ఆ విధంగా ఉండి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేదు. షుగర్ ట్యాబ్లెట్లు 2 తీసుకునేవాళ్ళు. 3 డేస్లో వాటిని సగం చేసాము. పొద్దున్న సగం వేసుకోం అని చెప్పాము, సాయంత్రం సగం వేసుకోమన్నాము. దాదాపు ఒక 10 రోజుల తర్వాత ఇప్పుడు ఒకే ఒక సగం ట్యాబ్లెట్ ఒక పూట తీసుకుంటున్నారు. సో ఆ విధంగా షుగర్ కూడా టెస్ట్ చేసాము. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా టెస్ట్ చేసాము. 1 వీక్ క్రితమే మేము చెక్ చేసాము. షుగర్ దాదాపు వాళ్ళు అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు భోజనం తర్వాత షుగరు 220 ఏమో ఉండే, కానీ ఇక్కడ భోజనం తర్వాత వాళ్ళకి 130, ఉపాసంది 90 వచ్చింది. సో ఈ విధంగా శంకరయ్య గారు మళ్ళీ వచ్చినప్పుడు
మేము చాలా కష్టపడ్డాం. బాగా వాళ్ళకి శ్వాస ఇబ్బంది అయ్యేది, అక్కడ నడవడానికి ఇబ్బంది అయింది. 2-3 పట్టుకొని వచ్చాము. అసలు రానన్నాడు, నేను ఇక్కడే కూర్చుంటా, డాక్టర్లు ఎక్కడికే రావాలి, వాళ్ళే ఇక్కడ చేయాలి అన్నారు. సో అయినప్పటికీ మేము అక్కడికి ఆ రోజు తీసుకొని వెళ్ళాము. సో ఈరోజు 15 రోజుల తర్వాత హాయిగా ఎలాంటి శ్వాస ఇబ్బందులు లేక తను అక్కడి వరకు వెళ్ళగలుగుతున్నారు, అక్కడి నుంచి రాగలుగుతున్నారు. అదేగాక మా అకామిడేషన్ చుట్టూ అకామిడేషన్లో మధ్యలో స్పేస్ ఉంది నడవడానికి. సో దాదాపు 5 రౌండ్లు, పొద్దున్న ఒక 5 రౌండ్లు, సాయంత్రం ఒక 5 రౌండ్లు తిరిగి దాదాపు ఈ 15 రోజుల్లో 8 kgs తగ్గారు. వాళ్ళ పొట్ట కూడా ఒక 5 ఇంచులు తగ్గింది. థైస్ ఏముందో థైస్ మెజర్మెంట్లో ఒక 5 ఇంచులు తగ్గింది. ఛాతీలో ఒక 4 ఇంచులు తగ్గారు. వాళ్ళ బిఎంఐ కూడా దాదాపు బిఎంఐ శంకరయ్య గారికి 49 ఉండేది. సో దాంట్లో కూడా ఎన్నో మార్పులు వచ్చినాయన్నమాట. రేపు డిశ్చార్జ్ అవుతారు వాళ్ళు. సో నేను వాళ్ళకి ఏం చెప్పాను అంటే, మేము చెప్పిన ఆహారం ఏం చెప్తాము, చికిత్సలు అక్కడ ఇంట్లో ఏమి చేసుకోగలరు అలాంటి చికిత్సలు, ఆహార నియమాలు, యోగా ఇవన్నీ చేసుకుంటే ఇప్పుడు మేము ఏమేమి టేపర్ చేసాము మెడిసిన్స్, ఇదే మెడిసిన్స్తో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వారు వాళ్ళ జీవితాన్ని కొనసాగించవచ్చు. ఇక్కడ 8 కిలోలు తగ్గారు. సో వీళ్ళు దాదాపు ఒక 40 కిలోలు తగ్గాలి. సో మేము చెప్పిన ఆహారం ఏం చెప్పాము మేము, సో అవి మీరు పాటిస్తే కనీసం ఒక 3-4 కిలోలు మీరు ఇంట్లో తగ్గుతారనమాట. నెలకు ఒక 3-4 కిలోలు తగ్గుతూ పోతారు. అట్లా ఒక 5-6 నెలలు మీరు ఇంట్లో చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఇంకొక 20 కిలోలు మీరు ఇక్కడికి రాకుండానే మీ ఇంట్లోనే మీరు చేసుకుంటూ మీరు బరువు ఎంతో తగ్గుతారు. మా సెంటర్కి నేను రాను, ఒక 5-6 రోజులు చూస్తాము అని వచ్చిన వాళ్ళు, సార్ మీకు బాగా మంచిగా అనిపించింది అని మాతో పాటు దాదాపు 15 రోజులు ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు మాకు చెప్పి వెళ్తున్నారు, సార్ మా కొడుకు ఇంటి గృహప్రవేశం ఉంది, మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక 15-20 రోజులు వచ్చి మేము చికిత్సలు తీసుకుంటాము, నా బరువు ఇంకా తగ్గాలి అని శంకరయ్య గారు చెప్తున్నారు. సో మీరు ఖచ్చితంగా మీకు ఎప్పుడు కావాలో అప్పుడు ఖచ్చితంగా రండి. సో మీ సేవలకి మేము ఎప్పుడు ఉంటాము. సో మేమేం చెప్తామో వాటిని కూడా మీరు ఇంట్లో చేస్తారు అని చెప్తూ, మీరు మా సత్వ సెంటర్కి మీరు ఇద్దరు వచ్చారు, మీ ఇద్దరికి కూడా భగవంతుడు మరింత ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి అని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటూ మీకు నా కృతజ్ఞతలు చెప్తాను.